సినిమాలు చూడడం వరకు పిచ్చుండడం వేరు, సినిమాల మీద వ్యామోహం లాంటిది ఉండడం వేరు. చూడడం వల్ల వచ్చిన షూటింగ్ వెళ్ళడం వల్ల వచ్చిన పిచ్చే ఇవాళ ఈ సినిమా ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే. బాలయ్యబాబు గారి షూటింగ్ బొబ్బిలి సినిమా? సింహం సినిమా ఆయన ఓకే. తీర్పు చెప్పుకుని ఉంటారు బాలయ్యబాబు. పెళ్లికి ముందు అయితే నేను జగదేగురి రథలో సుందరి 83 సార్లు చూసాను థియేటర్లో? థియేటర్లో. నారీ నారీ నడుము మొరారి ఈ రెండు ఒక 7 రోజులు 5 రోజులు గ్యాప్లో వచ్చినాయి డైలీ. సినిమా మీద మీకు ఎమోషన్ ఉండడం వేరు, సినిమా గురించి తెలుసుకోవడం అనేది చాలా కష్టం. ఎవరు మీరు ఆల్రెడీ మమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారా, లేదంటే ఇదంతా కూడా మీరు ఓన్గా? నేను ఓన్గా చేసుకున్నాను. మనకి వెళ్ళి చేతులు కాల్చుకొని రాజమండ్రి వెళ్ళి మళ్ళీ వ్యాపారం చేసుకుని ఆయన బిడ్డ అది రాసుకొని తగ్గాక మళ్ళీ వచ్చి మీరు సినిమా పోయింది అంటారు కానీ అల్లుడు చూసి ఫ్లాప్ అంటే బెల్లంకొండ సురేష్ గారు అసలు ఒప్పుకోరు కదా. అంటే నేను చేసిన సినిమాలు ఏ ఫ్లాప్లు కాదండి. మా అబ్బాయినే హీరో చేద్దాం తనకి ఇంట్రెస్టా లేదా మీ పుష్ చేయడం? నా ఇంట్రెస్టే. అగా లాస్లో వస్తున్నాయి కదా మనకి, ఆ లసేజ్ నీ మీద పెడతాం. ప్రాసెస్లో శ్రీకృష్ణ గారి సపోర్ట్ ఎలా ఉంది? హీరో దగ్గరికి వెళ్తే కొంచెం భయం గీయం ఉంటుంది. ఈయన దగ్గరికి వెళ్తే ఈయన షూటింగ్ ఉందంటే బీపీ టాబ్లెట్ లేకపోతే వెళ్తాను. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడడం కానీ, ఇంత నిజాయితీగా ఉండడం కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇండస్ట్రీ? ఏమో నేను బాలయ్యబాబు అభిమాని కదా, ఇంకా అలాగే ఉంటాను. అంటే ఆయన కొట్టగలరు, నేను కొట్టలేను అంతే. సో మరి మీకు జడ్జ్మెంట్ ఎలాగా, అంటే ఎవరిని ఫైనల్ కాల్ తీసుకుంటారు, చూపిస్తారా జనాలు? కొంతమంది మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూపిస్తారు, వాళ్ళందరూ బాగుందంటారు కానీ నేను నమ్మను. ఇలా మీద కోపంతో చెప్తారు ఇది పాడైపోలేదు. నమస్తే. నమస్తే అండి. ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్ నుంచి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి, మూవీ ప్రొడ్యూసర్ని. సరే, ఇది అంటే ప్రొడ్యూసర్ కంటే ముందు మీరు ఫైనాన్షియర్ కూడా? అవునండి, లోపల రాజమండ్రిలో చేసేవారు. 2 వీలర్ 3 వీలర్ ఫైనాన్స్ చేసి. సో ఫైనాన్స్ అంటే ఇలా కాదు, 2 వీలర్ 3 వీలర్కి వెహికల్ ఫైనాన్స్. అవును, అది డైలీ ఫైనాన్స్ అన్నీ ఉండేది కదా. అవును, వెహికల్ ఫైనాన్స్. సరే, అయితే ఒక ఫైనాన్స్ అంటే రెండు రిస్క్ జాబ్లే అక్కడ ఫైనాన్స్, కాకపోతే అక్కడ ఏంటంటే రిటర్న్స్కి అట్లీస్ట్ ఒక 60-70% అన్నా కూడా ఒక క్లారిటీ ఉంటుంది. వస్తుంది. ఇక్కడ ఏంటంటే 1 or 2% కూడా క్లారిటీ లేదు, ఒక నమ్మకం లేని బిజినెస్. అవునండి, కరెక్ట్. సో అంటే సినిమా మీద ఎంత ప్యాషన్ ఉన్నప్పటికీ కూడా ఈ డబ్బుల విషయంలో ఎంతవరకు కేర్ఫుల్గా ఉండగలుగుతున్నారు ఇక్కడికి వచ్చాక? అంటే సినిమా ఫీల్డ్లో కేర్ఫుల్ అంటే ఏమి ఉండదు, మన చేతుల్లో ఉండదు. అదంతా మనకు తెలియకటి చేంజ్ అయిపోతుంటుంది. ఇంకా అలాగైతే ఇప్పుడు మొత్తానికి నేను 10 ఏళ్ళు అయింది సినిమా ఫీల్డ్లోకి వచ్చి. 10 ఏళ్ళలో నేను చాలా మందికి అప్పులు ఇచ్చాను. ఇక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఎగ్గొట్టేసారు, కొన్ని మిస్ అయిపోయినాయి. అలాగే సినిమాలు చేశాను, అది డిస్ట్రిబ్యూషన్ కూడా 2-3 మూవీస్ చేశాను, అది కూడా రాసి వచ్చింది. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఏం చేశారు? ప్రొడ్యూసర్ అయితే తెలుసు, ఆల్రెడీ చేసాం. 2 సినిమాకి ఎందుకైతే ఇప్పుడు దానికోసం కూడా తీసుకోవడం ఇంకా అవసరం. తర్వాత అల్లుడు చేసాం, హరోమారో చేసాం. అంటే సినిమా అంటే నాకు అదొక పిచ్చి వేలం లేదు. మళ్ళీ మరొక జన్మ ఉన్నా మళ్ళీ సినిమాల్లోనే పుడతా. సినిమా కోసం నాకు అదో మార్నింగ్ లెగ్గానే జిమ్కి వెళ్తే ఆడియో పెట్టుకుని వెళ్తా. సాంగ్స్ అంటే అదొక ఎనర్జీ వస్తుంది నాకు. ఈ పోయిందంతా మర్చిపోతాను. అంటే సినిమాలు చూడడం వరకు పిచ్చుండడం వేరు, సినిమాల మీద వ్యామోహం లాంటిది ఉండడం వేరు. చూడడం వల్ల వచ్చిన షూటింగ్ వెళ్ళడం వల్ల వచ్చిన పిచ్చే ఇవాళ ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నాను. రాజమండ్రిలో వేమగిరి కొండ ఉంది, ఇప్పుడు కొండ తగ్గిపోయింది. అప్పుడు బాలయ్యబాబు గారు షూటింగ్ వెళ్ళారు, బొబ్బిలి సింహం సినిమా. ఆయన తీర్పు చెప్పుకుని ఉంటారు బాలయ్యబాబు గారు. అలాగా ఆయన కొండ మీద తీర్పు చెప్తుంటారు. అప్పుడు నేను అక్కడ వెళ్ళాను. అక్కడ వెళ్ళేకాడికి అప్పుడు అంటే అప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు యంగ్, అప్పుడు హీరో అవ్వాలనుకుంటాం. అది అల్లివారి కారణాల వల్ల మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల, తర్వాత మ్యారేజ్ పిల్లలు ఇవన్నీ వల్ల సెటిల్ చేయాలి కనుక ఇంకా మనకి అలాగా అయిపోయింది. సరే, వయసు అయిపోయింది, ఇప్పుడు హీరో కింద మనల్ని ఎవడు చూడంటారు బాబు అని ప్రొడ్యూసర్ కిందని చేసాం. కొన్ని మిస్టేక్ చేయడం వల్ల నేను కొంచెం వెనకపడ్డాను. నేను కొంచెం దారి ఖచ్చితంగా కరెక్ట్గా వెతుక్కుంటే ఒక టాప్ 10 ప్రొడ్యూసర్లో నేను ఒకటి. రావడమే కొన్ని మిస్టేక్ వాళ్ళతో కలిసి అనమాట. వాళ్ళతో కలవడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చినాయి మనకు. లేకపోతే మనం హ్యాపీగానే ఉంటుంది నేను కూడా. ఓకే, ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక మనీ మేటర్లో ఖచ్చితంగా ఒక హోల్డ్ ఉంటుంది. అండ్ ఇండస్ట్రీని చిన్నప్పటి నుంచి చూస్తూ రావడం వల్ల కాంటాక్ట్స్ అయ్యి ఉంటాయి. సో ఎక్కడ అంటే మిస్టేక్ ఎక్కడ జరిగిందని అడగను కానీ ఆ మిస్టేక్స్ నుంచి ఏం నేర్చుకున్నారండి? అంటే ఏమి సినిమా ఫీల్డ్లో నేర్చుకోవడానికి ఏమి ఉండదు. ఇప్పుడు మా రాజమండ్రిలో ఏముంటుందంటే,
ఇప్పుడు ఎవరైనా 10 lakhs ఇయ్యో 20 lakhs ఇయ్యి అంటే ఫ్రెండ్షిప్గా మనం వేసేస్తుంటాం. మళ్ళీ వాళ్ళు కూడా మాకు పంపించేస్తుంటారు. ఇప్పుడు నేను కూడా ఈ సినిమా మీద చాలా లోన్స్ ఇవన్నీ తీసుకొచ్చాను. అంత లోన్స్ వైట్ అమౌంట్తో మనం సినిమా అంతా చేసాం. వీళ్ళందరూ కూడా నేను ఎవరికి చెక్కులు కానీ ప్రామిసరీ నోట్లు కానీ ఎవరికి రాసి ఇవ్వలేదు. ఉన్న సర్కిల్లో ఉన్న వాళ్ళు మనకు 20 lakhs కావాలి 1 year కావాలంటే వాళ్ళు పంపించేస్తారు. మనం అలాగే ఇచ్చేస్తుంటాం. ఎక్కడ కూడా అదే జరుగుతుంది అనుకున్నాం. ఓకే. ఇక్కడ అంతా డిఫరెంట్ అంతే. దానివల్ల కొంచెం లాస్ భరించవలసి వచ్చింది. మనుషులు నమ్మవలసి వచ్చింది. నమ్మాలి. ఇప్పుడు నమ్మితేనే ఉంటుంది. కాకపోతే అక్కడ నమ్మకం వేరు, ఇక్కడ నమ్మకం వేరు. ఈ నమ్మకం ఇక్కడ దెబ్బతిన్నది. అక్కడ నమ్మకంలో నేను సక్సెస్ అయ్యాను. ఓకే. లేదు అక్కడ మీరు కొంచెం వినబడిన పేరే రాజమండ్రి వైపు. అవును. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఫైనాన్స్ కంపెనీ కింద పెట్టుకున్నాను. మ్యారేజ్ అయిన కాడి నుంచి 2006లోనే పెట్టాను. ఇంకప్పటి నుంచి ఇంకా అదే. మధ్య మధ్యలో ఈ సినిమాలు డైలీ సినిమా చూస్తాను. నాకు నా పిచ్చేటంటే ఇప్పుడంటే తగ్గించాను కానీ డైలీ సినిమాలు చూస్తుంటాను. పెళ్లికి ముందు అయితే నేను జగదేగురి రథలో సుందరి 83 సార్లు చూశాను థియేటర్లో. రోజు కుమారి టైస్కి వెళ్ళేవాడిని. నారీ నారీ నడుము మొరారి ఈ రెండు ఒక 7 రోజులు 5 రోజులు గ్యాప్లు వచ్చినాయి. డైలీ 175 రోజులు ఆడిసినాయి డైలీ. అది ఒక 77 సార్లు చూశాను. అల్లరి ప్రియుడు అది కూడా కుమారి టైస్లో ఆడింది. అల్లరి ప్రియుడు కూడా డైలీ సెకండ్ షో చూసి ఇంటికి వెళ్ళేవాడిని. ఆ పిచ్చి ఎక్కువ. నా బ్రెయిన్ అంతా సినిమా కోసం ఉంటుంది. సినిమా వ్యాపారం ఈ రెండు ఆలోచిస్తాను. ఓకే. మరి ఎందుకంటే సినిమా హాల్ బిజినెస్లోకి ఎందుకు తగ్గలేదు? థియేటర్ బిజినెస్లోకి ఎందుకు తగ్గలేదు మీరు అసలు తెలియదు. థియేటర్ బిజినెస్ కూడా నేను 20 ఏళ్ళ కిందటే దిగాను. థియేటర్ బిజినెస్ విజయవాడ వెళ్ళి సినిమాలు కొనుక్కొని వేసేవాడిని. మా థియేటర్ లక్ష్మీ టైస్ జయశ్రీ అప్పుడు అలా ఉండి అప్పుడు వేసేవాళ్ళం. ఇప్పుడు జయశ్రీ అన్నది సూర్య టైస్ కదా. లక్ష్మీ అన్నది ఆగిపోయింది. అప్పుడులో రాజ్యాలో కూడా కొన్ని సినిమాలు కొని వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు కాదు. లెక్కలో చెప్పరు. వాళ్ళు కూడా మనకు అప్పుడులో డబ్బులు ఇచ్చేవారు కాదు. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి బాధ్యతలు పెరుగుతాయి. ఇంకా బాధ్యతలు పెరుగుతాయి కదా, ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయాం. సరే అయితే అంటే సినిమా మీద మీకు ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. మీరు సినిమా గురించి తెలుసుకోవడం అనేది చాలా కృషి సార్. ప్రొడక్షన్లోకి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా అంటే మీరు ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్నో లేదంటే ఒక ప్రొడక్షన్ మా బాయ్ను కంప్లీట్గా నమ్మేసి దిగిపోలేరు. సినిమా గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. షూటింగ్ డేట్స్ ఏంటి, లేదంటే ఆ సినిమా తాలూకా ఒక బిజినెస్ ఎలా హ్యాండిల్ చేయాలి ఇదంతా కూడా. సో అది ఎంతవరకు అంటే ఎవరైనా మిమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళు ఉన్నారా, లేదంటే ఇదంతా కూడా మీరు నేను ఓన్గా చేసుకున్నాను. ఓకే. నాకు ఎవరికి లేదు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఎవరు. మనకి వెళ్ళి చేతులు కాల్చుకొని రాజమండ్రి వెళ్ళి మళ్ళీ వ్యాపారం చేసుకుని ఆయన బిడ్డ అది రాసుకొని తగ్గాక మళ్ళీ వచ్చి ఇక్కడ ఎక్కువ చేతులే కాలుతాయి. మొత్తం బాడీ అంతా కాలిపోద్ది. రాజమండ్రిలో ఎక్కువ జాయింట్ బెడ్ మళ్ళీ వ్యాపారం చేసుకుంటే కొంచెం డబ్బులు వస్తాయి కదా. మెడిసిన్స్ అన్ని కొనుక్కొని కొంచెం మళ్ళీ పికప్ అయ్యి సరే పర్లేదు. అయితే ఇప్పుడు ఈవెన్ ఈ సినిమా కూడా మీరు ఒక వేరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అవునవును. సో అంటే శ్రీ విష్ణుకి ఒక ఇమేజ్ ఉంది, ఆయనకంటే ఒక మంచి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు ఉన్నాయి. బట్ అప్పటి వరకు ఎంత షూట్ అయ్యింది, దాని తర్వాత మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మళ్ళీ అక్కడ ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఎంతవరకు కంఫర్టబుల్గా అయ్యాయి మీకు? పర్లేదు అంత బాగా అయిపోయింది. ఓకే. అండ్ ఇప్పుడు ఇది మీరు అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ అయ్యిందా? బడ్జెట్ కొంచెం పెరిగింది. అదే ప్రొడక్షన్కి ఎక్కువ టైం పట్టింది, పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ పెట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ షూట్ కూడా వెళ్ళి దగ్గర సంవత్సరాలు జూన్ జూలైలో మొదలెట్టాక అప్పటి నుంచి ఇప్పటికి. అండ్ ఈ ప్రాసెస్లో శ్రీ విష్ణు గారి సపోర్ట్ ఎలా ఉంది? 100% ఆయన సపోర్ట్లో లేకపోతే మనం సినిమా చేయలేం. ఆయన చాలా సపోర్టివ్ ఉండేవారు. ఫన్గా షూట్లో సరదాగా ఉండేవారు. మనం ఏదైనా ఒక హీరో దగ్గరికి వెళ్తే కొంచెం భయం ఉంటుంది. ఈయన దగ్గరికి వెళ్తే మనం బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాం. నేను డైలీ పొద్దున్న బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఈయన షూటింగ్ ఉందంటే బీపీ ట్యాబ్లెట్ లేకుండా వెళ్తాను. ఈయన జోకులు వేస్తుంటారు, ఇబ్బంది పెట్టడం ఏంటి. మానిటర్ దగ్గరికి రారు ఈయన. అంతా ఒక సర్కిల్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉంటారు. మామూలుగా ఆ రోజు షూట్లు ఎవరు ఉన్నారు ఆ షూట్లో కూర్చొని సరదాగా జోకులు వేసుకుంటారు. మనలో ఎలాగైనా మనతో కూడా ఎక్కువ ఎడగారులు ఆడుతుంటారు. ఇది వచ్చారా, ఇప్పుడు వచ్చారు, రాత్రి అని ఎడగారులు ఆడుతుంటారు. అంత పని ఉంటుంది. అంటే నేను వెళ్ళే డేస్ కూడా షూట్ ఈసారి తక్కువ, మా బాబు చూసుకుంటారు. సరే అయితే అంటే ఈ సినిమాకి అంటే లాస్ట్లో కొంచెం టెన్షన్ తగ్గింది కానీ
ఇప్పుడు సేమ్ మృత్యుంజయ అనే సినిమా 27వ తారీఖు, మీది 28వ తారీఖు ముందు అవును. రెండు ఇంచుమించు క్లాష్ లాగా అయ్యి తర్వాత అది మృత్యుంజయ అనేది అవును, ముందుకు వెళ్ళడం జరిగింది. సందీప్ గారు. సో ఈ టైంలో శ్రీ విష్ణు హీరో రోల్ ప్లే చేసినట్టు తెలిసింది మామూలుగా. ఎలాగ? ఆయన దగ్గరుండి మొత్తం అంతా ఆ, ఈ రిలీజ్ డేట్స్ ఇవన్నీ కూడా క్లాష్ అవ్వకుండా చూసుకున్నారు. ఆ, Producers సరే. మధ్యలో కూడా ఇదంతా ఎంత హీరో గారు settlement చూసారు. ఒక 1 వీక్ కూడా ఆయన కూడా బాగా సఫర్ అయ్యేది. ఇద్దరికి న్యాయం చేయలేదమ్మా సుబ్రహ్మణ్యం గారు, చూడండి అని చేసేది. వాళ్ళు ముందుగా మొదలెట్టారు, మా ఫ్రెండ్స్ కదా చూడండి అని చేసేది. కానీ చివరికి మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చి దిల్ రాజు గారు, దగ్గుబడి సురేష్ బాబు వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. సందీప్ కూడా బాగా చేశాడు. ఓకే. సందీప్ కూడా బాగా చేసి సుబ్రహ్మణ్యం గారు సరే ఒక 1 వీక్ గ్యాప్లో వస్తాం, మీరు ముందు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానని సందీప్ చేశారు. దగ్గుబడి సురేష్ బాబు గారు చేశారు, దిల్ రాజు గారు చేశారు, సితార్ వంశీ గారు చేశారు, దామోదర ప్రసాద్ గారు చేశారు. మనకు బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమా. ఓకే. అంటే మన మీద సానుభూతి కాదు. అంటే అంతకుముందు ఆ ప్రొడక్షన్ సినిమాలు మీరు ఫైనాన్స్ చేస్తున్నారా? ఏది నాగవంశీ గారికి కానీ దిల్ రాజు గారికి కానీ? అలాంటివి అసలు మామూలు పరిచయం వాళ్ళకి ఫైనాన్స్ చేసేది ఓపులు నా దగ్గర లేదు, నేను అప్పులు తీసుకొచ్చాను. ఎప్పుడు చేస్తారు ముందు? అదే లేదు, ఇక్కడ నేనే బయట దగ్గర ఫైనాన్స్కి వెళ్తున్నాను. నేను ఓకే. అంత పెద్దోడిని కాదు నేను, ఇది వయసులో పెద్దోడిని కానీ లేదు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ అనేది మళ్ళీ 28th నుంచి 27th రావడం కానీ ఈ థియేటర్కల్ బిజినెస్ వరకు, స్క్రీన్స్ వరకు ఎంతవరకు ఫేవరబుల్గా ఉంది సార్ మీకు? అయిపోయింది థియేటర్ బిజినెస్ మొత్తం. అది మామూలుగా ఆస్ట్రేలియా వెంకట గారు తీసుకున్నారు థియేటర్ బిజినెస్. ఓటీటీ కూడా అయిపోయింది. ఓకే. సో అంటే ఒక ప్రొడ్యూసర్ మీరు ఎంత సేఫ్ జోన్లో ఉన్నారు ఇప్పుడు? ఈ సినిమా నేను కంప్లీట్ సేఫ్ హ్యాపీ. ఓకే. అంటే టేబుల్ ప్రాఫిట్ అంటారా లేదంటే? అదైతే ఇంకా కౌంట్ అవ్వలేదు, నేనైతే హ్యాపీ. ఓకే. ఇంకా చూసుకోలేదు, ఇంకా ఎక్స్పెండిషన్ ఇవ్వాల్సిన డబ్బులు అవి ఉన్నాయి కదా, పాత సినిమాలో చేసిన అప్పులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా కట్టాలి కదా. మనం కడితేనే మనం మార్కెట్లో కొంచెం చెల్లిపోటు అవుతాం. అందులో నేను ఎవరు చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తాను, దానివల్ల వాళ్ళు కూడా ఆగుతారు. మనోటి టచ్లో ఉన్నట్రా బాబు, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళకి మన మీద సాఫ్ట్ కార్నర్ పోయి వేరే ఉంటుంది. ఓకే. సరే, ఒకటి మామూలుగా ఈ సినిమా గురించి అని కాకుండా ఇంత ఫ్రాంక్గా మాట్లాడడం కానీ లేదంటే ఇంత నిజాయితీగా ఉండడం కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇండస్ట్రీ? ఏమో, నేను బాలయ్యబాబు అభిమాని కదా, ఇంకా అలాగే ఉంటాను నేను. అంటే ఆయన కొట్టగలరు, నేను కొట్టలేను అంతే. నేను ముఖం మీద మాట్లాడతాను. నా ఆఫీస్కి వచ్చి బాలయ్యబాబు గారి కోసం కూడా తప్పుగా ఎవరైనా మాట్లాడి నేను ఫైనాన్స్ కూడా చేయను, వెళ్ళిపోమంటాను. అలాగే 4-5 సార్లు అయినాయి. అది 2018లో 19లో కూడా అలాంటివి జరిగింది. నేను చేయను ఫైనాన్స్. అంటే మనం ఇప్పుడు సినిమాలు అంటే పిచ్చి, అందరు సినిమాలు చూస్తాను, చిరంజీవి గారి సినిమా చూస్తాను, అన్ని చూస్తాను. మనకి ఒకరు అట్రాక్ట్ అయిపోతారు, మనం ఉంటుంది కదా, నాకు ఒకరు అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు దేవుడి విషయంలోకి వస్తే నేను ఎవరిని పూజించను, శివుడినే పూజిస్తాను. ఇంకా నేను మారను. ఓ పార్టీ అనుకుంటే ఆ పార్టీలో ఉండిపోతాను, నాది శివుడు పార్టీ. కానీ నిర్మోహమాటంగా ఉండడం అనేది పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీలో అంతవరకు నా వయసు అయిపోయింది, ఏటి నా పద్ధతి నచ్చిన వాళ్ళే డేట్లు ఇస్తారు. నేను ఎవరిది ఏమన్నా కదా, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నీకు డబ్బులు ఇవ్వాలా, కొన్నాళ్ళు టైం ఎవరో బాబు ఇస్తాను, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు, నేను ఎక్కడ పోను అని చెప్తాను. అంతే, నేను ఎవరితో గొడవ కూడా వెళ్ళను. నేను ఇక్కడ ఉండను కూడా. నేను మార్నింగ్ వచ్చాను రాజమండ్రి నుంచి. ఓకే. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు సార్. అంటే యాక్చువల్గా మంచిది ఇలా ఉండడం అనేది, ఎందుకంటే మళ్ళీ ముందు మాట వెనక మాట లేకుండా హ్యాపీగా కన్ఫర్మ్ అంటే కన్ఫర్మేషన్తో మాట్లాడుతున్నారు. నాకు ఏమనిపిస్తుంది అదే అదే అదే. సో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు. కాకపోతే దాన్ని జనాలు ఎలా తీసుకుంటారు, స్పెసిఫిక్గా ఇండస్ట్రీ సర్కిల్స్ ఎలా తీసుకుంటారు అనేది కొంచెం డౌట్ఫుల్ నాకు. అంతే, నాకైతే తెలియదు, నాకు తెలియదు. ఓకే. సరే, అయితే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ అంటే మీకు ఎంత సేఫ్ జోన్ ఉన్నప్పటికీ కూడా సినిమా బిజినెస్ పోస్ట్ అంటే ఇప్పుడు మీకు ఓటీటీ డీల్ అయిపోయింది, ఎంత అయిపోయింది కాబట్టి ఇప్పుడు థియేటర్కల్ బిజినెస్ అనేది మోస్ట్లీ ఒక బోనస్ కింద చూస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే ఓటీటీదే మెయిన్ బిజినెస్ లో అయిపోయి థియేటర్కల్ వచ్చేది అట్లా ఎలాగో సినిమాలు ఆడేది వారం 2 వారాలు అన్న ఒక మైండ్ సెట్ లో థియేటర్కల్ అనేది ఓన్లీ మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇందాక, జగదేగుడు 83 సార్లు చూసాను, 4 సార్లు, అప్పుడు 100-170 రోజులు ఉండేవి, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఒక వారం 2 వారాలు సినిమా ఆడితే ఎక్కువ అన్నట్టు ఉంటుంది. అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఉంటుంది. అదే, అప్పుడులో 1-2 థియేటర్లు ఇచ్చేవారు, ఇప్పుడు 10 ఇప్పుడు మన పెద్ద స్టార్స్ అందరూ వచ్చారు, ప్రభాస్ గారు, బండి గారు వీళ్ళందరూ వచ్చారు, రామ్ చరణ్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. రాజమండ్రిలో 14-15 థియేటర్లు ఉంటాయి, ఆ 14-15 థియేటర్లు వేస్తారు. అప్పుడు 100 రోజులు ఆడింది, ఇప్పుడు 15 రోజులు ఆడితే చాలు. అంటే ఆ థియేటర్కల్ బిజినెస్ వరకు ఓకే సార్. కాకపోతే ఈ సినిమా విండో అనేది ఇలా 2 వారాలు ఉండడం కానీ
లేదంటే ఓటీటీ బిజినెస్ని నిర్మాత అమ్ముకోవడం కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఓటీటీ నాకైతే తెలియదు కానీ మీరు పెద్దోళ్ళు అడగాలి. నాకు తెలియదు, నేను చేసి నేను ముందు సినిమా ఓటీటీ అమ్మలేదు నేను. ఓకే. ఇప్పుడు ఈ సినిమా అంతకుముందు అల్లుడు అదర్స్ జెమినీ హరోమరా కూడా అమ్మేశారు కదా సార్? హరోమరా నేను అమ్మలేదు, ఓన్గానే మీరు ఓన్గా చేస్తున్నారు. ఓకే ఓకే. ఓన్గానే చేశారు. ఇది షేరింగ్ పేపర్ వ్యూ. పేపర్. ఓకే ఓకే. ఫైన్. అయితే అంటే మీరు సినిమా పోయింది అంటున్నారు కానీ అల్లుడు అదర్స్ ఫ్లాప్ అంటే బెల్లంకొండ సురేష్ గారు అసలు ఒప్పుకోరు కదా? అంటే నేను చేసిన సినిమాలు ఏ ఫ్లాప్లు కాదండి, టైమింగ్స్ బట్టి అది సరిగ్గా కుదరలేదు. కానీ నేను చేసిన సినిమాలు అన్నీ కూడా క్వాలిటీ ఉంటుంది, కంటెంట్ బాగుంటుంది. సాంగ్స్ అల్లుడు అదర్స్ మంచి సాంగ్స్ అయ్యి అంతే, అవి లాస్ కాదు మామూలు. అంటే కోవిడ్ టైంలో అట్లు కాదు. అంటే కమర్షియల్గా ఎంతవరకు సేఫ్ అయ్యారు? ఇంకా అయిపోయింది. అంటే ప్రజెంట్ మన మొన్న సుమంత్ గారిని కూడా ప్రెస్ మీట్ అడిగినప్పుడు ఆయన కూడా అవునండి పోయాయి, బట్ ఆ పోయినన్ని కూడా ఇంట్లో వస్తాయని అంటారు. బట్ బెల్లంకొండ సురేష్ మాత్రం ఆయన అసలు లేదు, అల్లుడు అదర్స్ చాలా పెద్ద హిట్ అంటారు ఆయన. ఆయన అడగాలి మళ్ళీ. ఇప్పుడు అది జరిగిపోయినప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలనుకో పెయిన్ వస్తుంది. నేటి ఇప్పుడు అంత అవసరమా? హ్యాపీ మూడ్లో ఉన్నాం మనం, దానికోసం మాట్లాడదాం. సరే, అయితే ఒక నిర్మాతగా మీరు ఈ డిజిటల్ బిజినెస్ గురించి కానీ లేదంటే డిజిటల్ ప్రమోషన్స్ విషయంలో కానీ మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు? మీ అబ్బాయిని ఎంతవరకు ఇన్వాల్వ్ చేస్తారు? ఈ సినిమా అంతా మా బాబు చూసుకుంటాను, నేను తక్కువ. ఓకే. మీరు ఇప్పుడు ఎలాగ ఓన్లీ బ్యాక్ బోన్ లాగా నిల్చొని డబ్బులు పెట్టేంతవరకేనా? వస్తుంటాను, షూట్కి వస్తుంటాను, అన్ని అకౌంట్స్ అన్నీ అంటాను. ఇంకా వాడు చూస్తున్నాడు. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్కి నేను కొంచెం దగ్గరుండి ఇంకా వేరే ప్రాజెక్టులు ఉన్నాయి, అవి దగ్గరుండి చూసుకుంటాను. ఓకే. అంటే సార్ ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితేనే కంటిన్యూ చేయాలి ప్రొడ్యూసర్గా అనే ఒక ఏదైనా డిసైడ్? అలాగైతే నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి కదా. అంటే గ్యాప్ తీసుకుంటారు కదా? గ్యాప్ అంటే మరి హీరోలు డేట్లు కూడా కుదరాలి, మనం కూడా లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా. మనం సినిమా చేస్తూనే ఉంటాం ఇక్కడ. అంటే ఒక రిస్క్ బిజినెస్ అనుకున్నప్పుడు మీరు ఎంతవరకు ఇది ఇది ద మాక్సిమం రిస్క్ ఐ కెన్ టేక్ అన్నట్లుగా ఉంటాయి కదా? మాక్సిమం ఎంతవరకు పెట్టగలను? ఇది నా స్థాయి ఇక ఈ రేంజ్లో బెల్లంకొండ సాయి శ్రీతో, గోపీచంద్ర గారు ఈ రేంజ్లతో చేయగలం అంతే. ఓకే. ఇంకా మరీ ఇప్పుడు వాళ్ళు పెద్ద వీరులు రేట్లు ఇచ్చారని నేను చేయలేదు, నాకు అంత ఓపిక కూడా లేదు, అంత టెన్షన్ కూడా పడినా. పండుగ కథలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. అంటే లేదు సార్, మీరు ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఆ ప్యాషన్ కనిపిస్తుంది, అలాగే మీలో నిజాయితీ కూడా కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. అంటే చిన్న సినిమాలు, మొన్న రీసెంట్గా రాజమండ్రి నుంచి వచ్చిన శ్రీ చిదంబరం గారు అనే సినిమా కూడా ఇలాగ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తే కానీ అలాంటి సినిమాలు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఆ టైంలో హరోమరా ఫ్లాప్ టైంలో వచ్చారు నా దగ్గరికి. నేను ఆ టైంలో హరోమరా సరిగ్గా ఆడలేదు కదా, ఆడలేనప్పుడు వచ్చేటప్పుడు నా దగ్గరికి వచ్చి కలిసారు మా ఆఫీస్కి. కానీ అప్పటికి నేను కొంచెం డిస్టర్బ్లో ఉన్నాను. డిస్టర్బ్లో ఉండడం వల్ల హరోమరా కూడా బడ్జెట్ ఎక్కువైంది కానీ మంచి మేకింగ్ చాలా బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటుంది. హిందీ చాలా హాట్ కేక్ లాగా అమ్ముడైపోయింది హరోమరా. హరోమరా పూజ చేసిన కానీ హరోమరాకి హిందీ మార్కెట్ అలాగే వస్తూనే ఉంది. అది మేము కొన్ని తప్పులు చేస్తాం, అందుకని చేతట వాళ్ళే నమ్మి కొంచెం చేస్తాం కదా, మీరు చేస్తారంటే మన అంటాం కదా, సరే నువ్వు చూడు అంటాం కదా, అలా కొన్ని తప్పులు చేస్తాం. అది హిందీ అయితే మాకు మంచి డబ్బులు వచ్చింది. ఓకే ఓకే. అదే సార్, అంటే మీకు అంటే ఇప్పుడు శ్రీ విష్ణు గారి సినిమాకి అంటే నెంబర్లను కాదు కానీ బట్ ఒక 20 to 30 crores బడ్జెట్లు సినిమాల్లో ఉన్నాయి. అలా కాకుండా అంటే మీకున్న ప్యాషన్కి చిన్న కాన్సెప్ట్ సినిమాలు ఎంకరేజ్ చేయడం అనేది ఇంకొంచెం మీకు వెసులుబాటు ఎక్కువ. అంటే ఇప్పుడు మనం ప్రతి సినిమా చూస్తుంటారు కదా, నాకు ప్రతి సినిమా ఇప్పుడు మన సంక్రాంతికి 5 సినిమాలు వచ్చినాయి, నేను 5 చూశాను, నాకు 5 నచ్చినాయి. ఇప్పుడు అలాగే నేను ఏ కథ నచ్చినా నాకు అన్నీ నచ్చుతాయి, కానీ అక్కడికి వెళ్ళాక కొంచెం అవుతుందని నేను చిన్న సినిమాల విషయంలో కొంచెం భయపడుతుంటారు. ఇంకోటి ఏంటంటే అది ఓటీటీ అమ్మాలి, శాటిలైట్ అమ్మాలి, ఇవన్నీ మనకి అంత ఖాళీ ఉండదు మనకి. ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నాను, మంచి కథ లేదని వస్తే చిన్న సినిమాల మీద వెళ్తాం. ఆ కుర్రోలు చిదంబరం కుర్రోలు వాళ్ళ టీము మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్, వాళ్ళు మా ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఉండే ఏరియా, మేము ఉండే ఏరియా ఒకే ఏరియాలో. మేము అటు జేఎన్ రోడ్లో ఉంటాం, ఆనాలు వీళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. కాకపోతే అంటే అలాగే మీరు ముందుకెళ్తే కనుక చేద్దాం అనుకుంటున్నాను నేను. మా అబ్బాయినే హీరో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సుమంత్నే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఓకే. తనకి ఇంట్రెస్టా లేదా మీ పుష్ చేయడం? నా ఇంట్రెస్టే, వాడి ఇంట్రెస్ట్ కాదు అసలు. వాడు ఏమంటాడు నాకు అనిపిస్తుంటుంది, ఎలాగా లాస్లో వస్తున్నాయి కదా మనకి, ఆ లాస్ అయితే నీ మీద పెడతాం. ఏది ఇటు కొట్టచ్చు కదా, మన ఇంట్లో కూడా ఒక ఆర్టిస్ట్ ప్రారంభం అవుతుంది కదా. ఓకే.
అంటే మీరు బాగా మాట్లాడుతున్నారో లేదంటే అర్థం కావట్లేదు సార్. అంటే బాగా మాట్లాడాలంటే ఈ సినిమా అయితే నేను చాలా హ్యాపీ. ట్రూ ట్రూ. అంటే విష్ణు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మంచి ఒంగోలు backdrop లో మంచి కంపల్సరీగా సినిమా. హిట్ సినిమా ఇది. Hmm. సాంగ్స్ హిట్. విష్ణు గారిని ఇదివరకు చూసిన దానికన్నా ఇందులో డిఫరెంట్గా చూస్తారు. మాస్ సాంగ్స్ చేసేది వాళ్ళు వదులుతున్నట్టు ఉన్నారు సాంగ్. ఓకే మాస్ సాంగ్ ఒకటి ఉంది, అది చాలా బాగుంటుంది సాంగ్. అది ఓకే. మీరు విష్ణు విన్యాసం టైటిల్ సాంగ్ చూశారు కదా, ఎంత లావిష్గా ఖర్చు పెట్టాం. విష్ణు గారు డ్యాన్స్ కూడా చేశారు. ఇదివరకు విష్ణు గారు డ్యాన్స్ చేయడం తక్కువ, హుక్ స్టెప్లు అన్నీ గట్టిగా వేసేది. ఇది ఇప్పుడు ఆల్రెడీ బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ కమర్షియల్ సాంగ్. ఆయన కూడా మెల్లిగా కమర్షియల్కి మారుతున్నట్టు ఉన్నారు. బాగుంది, ఆయన బాగా సెట్ అయింది. మొత్తం పాత్ర అంతా బరువు అంతా బాగా మోసారు. ఓకే. జోకులు మొత్తం అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన. ఓకే. దగ్గర మన ఆయనకు ఒంట్లో బాగోలేదు పాపం. అవును. ఆయన 14-16 గంటలు డబ్బింగ్ చెప్పాడు. ఉదయం 7 నుంచి రాత్రి 12 గంటల్లో బాగా డబ్బింగ్ తాగదాటికి చెప్పాడు. సూపర్. సరే అంటే మీకు నాకు అంటున్నారు కదా అన్ని కథలు నచ్చేస్తాయి, అన్ని సినిమాలు నచ్చేస్తాయి అని చెప్పేసి. సో మరి మీకు జడ్జ్మెంట్ ఎలాగా, అంటే ఎవరిని ఫైనల్ కాల్ కింద తీసుకుంటారు? నేను ప్రేక్షకుడిదే ఫైనల్. నేను అది రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ ముందు ముందు నేను ఇప్పుడు ఇక చూస్తుంటాను, అందరిని అడుగుతుంటాను సినిమా చూపించి. చూపిస్తారా జనాలకు? కొంతమంది మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూపిస్తారు. ఓకే. వాళ్ళందరూ బాగుందంటారు, కానీ నేను నమ్మను. ఎందుకంటే అది నా మీద ప్రేమతో చెప్తారు, లేకపోతే నా మీద కోపంతో చెప్తారు. ఇది పాడైపోలేదు. మా వైఫ్ కరెక్ట్గా చెప్తుంది. ఓకే. మా వైఫ్ ఇదివరకు చిత్రాలు చూసింది, ఈ ఆడదు ఏంటని చెప్పింది. అది ఇది చూడగానే ఆడుతుందని చెప్పి. ఓకే. అంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది సినిమా. మనం సినిమా మూడ్లోకి వెళ్ళిపోతాం. నేను ప్రేక్షకుడు సినిమా మూడ్లోకి వెళ్ళిపోలే. మనం ఫస్ట్ హాఫ్ యూత్ఫుల్, ఇది అమ్మాయి హీరోకి ఉండే మామూలు మంత్ తాగడం, సిగరెట్ కాల్చడం. సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మొత్తం 2 ఫ్యామిలీస్ పెద్ద ఫన్ ఉంటుంది. విష్ణు గారి ఫన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. 2 hours ఉంటుంది సినిమా లెంత్ కూడా. ఓన్లీ 2 hours. 2 గంటల 7 నిమిషాలు. థ్యాంక్స్ కాదు, పరిగెడుతుంటుంది సినిమా. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ అంటే ఒక రోజు ముందు జరిపారు, బట్ ప్రీమియర్స్ కూడా వేసే ప్రీమియర్ అదే ఒక రోజు ముందు జరిపింది ప్రీమియర్ కదా, 27వ తారీఖు సరిపోతుంది మనకి. ఓకే. ఎందుకంటే ఈ మధ్య సినిమాలకు బస్ తీసుకురావాలంటే ఖచ్చితంగా ముందు రోజు నైట్ ప్రీమియర్లు అని చెప్పేసి. ఎందుకు మనకి అంత ఆల్రెడీ చక్కగా మార్నింగ్ ఫ్రెష్గా స్నానం చేసి దేవుడి దండం పెట్టుకుని సినిమా వెళ్ళి బ్లాక్ బస్టర్ చేస్తాం. ఓకే. ఎక్కడ చూస్తారు సార్ నార్మల్ సినిమాలు? రాజమండ్రిలో చూస్తారు, ఇక్కడ చూస్తారంటారా? నేను చాలా సినిమాలు రాజమండ్రిలో చూస్తున్నాను. ఇప్పుడు మాత్రం ఇంకా ఏమో అనుకోలేదు. ఇక్కడ చూడాలి, లేదు ఇక్కడ అక్కడ కూడా చూద్దాం. ఓకే. ఇక్కడ 80s అక్కడ 11 చూస్తే సరిపోతుంది. బట్ ఇప్పుడు మీ అబ్బాయిని మీరు ఫ్రంట్ ఫేస్ కింద పెట్టారు కదా, ఇప్పుడు మీ ప్రొడక్షన్ హౌస్కి కానీ లేదంటే ప్రొడ్యూసర్గా పేరు కూడా సుమంత్దే ఉంది కదా. సో అంటే మీరు ఇప్పుడు ఆయన నెక్స్ట్ హీరోగా చేస్తానంటారు, కానీ ఇప్పుడు తనకేమన్నా ఈ ప్రొడక్షన్లో ట్రైనింగ్ కానీ లేదంటే తనకి కొంచెం ఈ సినిమా బిజినెస్ తాలూకా కొంచెం మెలుగులు నేర్పించడానికి కానీ ఎవరి దగ్గర తెలుసుకుంటున్నారు కదా, ఈ మధ్యకాలు బాగానే చేసుకుంటున్నారు. ఓకే. సో ఇక్కడే తను ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నాడా? అలాగే ప్రొడక్షన్లో ఎక్కడైనా? నథింగ్. ఎవరి దగ్గర వర్క్. మా ఫైటర్స్ కేబుల్ కూడా చేయలేదు. అలాగే అంటే కాదు సార్, అంటే కొంచెం ప్రెసెంట్ బిజినెస్ లేదండి, ఫార్మాట్ మారిపోయింది కదా మొత్తం అంతా వాడు క్లోజ్ చేయించింది. ఓకే. మొత్తం అమెజాన్ ప్రైమ్, సరిగమ, ఓవర్సీస్, మొత్తం కర్ణాటక అన్నీ వాడే చూసుకున్నాడు. ఇవన్నీ బాధ్యతగా చూసుకుంటాడు. ఓకే సార్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఆల్రెడీ పైప్ లైన్ ఉన్నాయండి? ఉన్నాయి. ఒకటేమో బహుశా ఉగాదికి మన శివరాత్రికి పూజ జరగాలి. నాకు పూజ ఇవన్నీ ఉండడం వల్ల నెక్స్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. 2 ప్రాజెక్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ విష్ణు గారితో. ఓకే. ఈ 2 కాకుండా మళ్ళీ విష్ణు గారితో ఉన్నాయి ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం హీరోలకి మనం అడ్వాన్స్ ఇచ్చాం, డైరెక్టర్లు కూడా. ఓకే. ఆల్రెడీ ఒకటి సెట్ అయిపోతుంది. ఒక కమర్షియల్ హీరో, ఫ్యామిలీ హీరోతో నాకు ఎప్పటి నుంచో కోరిక ఆయనతో సినిమా చేయాలని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకున్న ప్యాషన్కి మీరు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేయాలి, ఇలాగే నిజాయితీగా కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే చాలా తక్కువగా చూస్తూ ఉంటాం, అందులో నిర్మాతల పొజిషన్లో ఉండి ఎంత ఫ్రాంక్గా ప్రతి దాని గురించి అంటే మీరు ఎవరిని మీరు కించపరచట్లేదు, ఎవరి పేరు తీసుకోవట్లేదు, అట్ ద సేమ్ టైం నిజాయితీగా ఉంటున్నారు. సో ఇదే కావాల్సింది ఒక హ్యాపీ లైఫ్కి. సో మీరు ఇలా కంటిన్యూ అవ్వాలి, మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి, మంచి మంచి సినిమాలు అందించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్.